శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వ అయిన శాంతి పర్వంలో కూడా 5 అధ్యాయాలు పూర్తి చేసాం. 6వ అధ్యాయం ఈ రోజున చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వైశంపాయన ఉవాచ ఏతావదుక్త్వా దేవర్షిః విరరామ స నారదః యుధిష్ఠిరస్తు రాజర్షిః దధ్యో శోక పరిప్లుతః. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ మహారాజా, దేవర్షి అయిన నారదుడు ఇంతవరకు చెప్పి విరమించాడు. తర్వాత రాజర్షి అయిన ధర్మరాజు శోకంలో మునిగిపోయి చింతిస్తూ ఉన్నాడు. తందీన మనసంబీరం శోకోపహత మాతురం నిశ్వసంతం యథానాగం పర్యశ్రునయనం తథా కుంతీ శోకపరీతాంగి దుఃఖోపహత చేతన అబ్రవీన్ మధురా భాషా కాలే వచనమర్థవత్. ఆ తర్వాత ధర్మరాజు శోక వ్యాకులుడయ్యాడు. పాములా బుసలు కొడుతూ నిట్టూరుస్తూ కళ్ళల్లో నీరు నింపుకున్నాడు. అప్పుడు కుంతీదేవి శోకంతో దుఃఖంతో నిండిన మనస్సుతో అర్థవంతంగా, సమయోచితంగా, మధురంగా ఇలా మాట్లాడింది. యుధిష్ఠర మహాబాహో నైనం శోచితుమర్హసి జహి శోకం మహాప్రాజ్ఞ శృణు చేదం వచో మమ. ధర్మరాజా, కర్ణుడు కోసం నువ్వు శోకింపరాదు. నువ్వు మహాప్రాజ్ఞుడివి, శోకం వీడు, నా మాట విను. యాతిత సమయా పూర్వం ప్రాచ్యం జ్ఞాపయతుం తవ భాస్కరేణ చ దేవేన పిత్రా ధర్మభృతాంబర. ఓ ధార్మికోత్తమా, నువ్వు అతని సోదరుడవని తెలిపేందుకు అతని దగ్గరికి వెళ్ళాను నేను. సాక్షాత్తు సూర్యుడు కూడా వెళ్ళాడు, సూర్యదేవుడు కూడా. యద్వాచ్యం హిత కామేన సుహృదాహితమిచ్చత తదా దివాకరేణోక్త స్వప్నాహం తే మమ జాగ్రత్తః. సూర్య భగవానుడు కలలో కనిపించి చెప్పాడు అతనికి. హితం కోరే స్నేహితుడు మాదిరిగా చెప్పాడు. అంతేకాదు, నేను ఉన్నప్పుడు కూడా నా ప్రత్యక్షంలో కూడా చెప్పాడు. నచైన మసకత్ భాను అహం భా స్నేహ కారణై పురా ప్రత్యనుత్ నేతం వా నేతం వాప్యేకతాంత్వయా. సూర్యుడు గాని నేను గాని ఎంత స్నేహకారంగా అతన్ని మీతో కలవటానికి ప్రయత్నించినా మా వల్ల కాలే. తతః కాల పరీతః సవైరస్యోద్ధరణే రతః ప్రతిపకారీష్మాకామితి చోపేక్షితః మయా. అతడు కాలవశుడని, వైరం పెంచాలి అనుకుంటున్నాడని, మీకు వ్యతిరేకి అని నేను ఇక ఊరుకున్నాను. ఇత్యుక్తో ధర్మరాజస్తు మాత్ర భాష్పాకులేక్షణ ఉవాచవాక్యం ధర్మాత్మా శోక వ్యాకులితేంద్రిదేయ భవిష్యాగుణమంత్రత్వాత్ పీడితోస్మి చువాచతం. కుంతి ఇలా చెప్పగానే ధర్మరాజు బాష్ప నయనాలతో, అమ్మా, నువ్వు ఈ విధంగా రహస్యాన్ని దాచడం నాకు చాలా బాధ అనిపిస్తున్నది. శశాపచ మహాతేజ సర్వలోకేషు యోషిత
న గుహ్యం ధారయిష్యంతి చేవం దుఃఖ సమన్విత. ఇదిగో చెప్పిస్తున్నాను నేను, ఇక నుంచి అన్ని లోకాల్లో ఉన్న స్త్రీలు రహస్యాన్ని దాచకుందురుగాక అన్నాడు. స రాజా పుత్ర పౌత్రాణం సంబంధి సుహృదం తథా స్వరన్నుద్విగ్న హృదయ బభూవోద్విగ్న చేతన. ధర్మరాజు శపించి పుత్రుల్ని పౌత్రుల్ని బంధువుల్ని స్నేహితుల్ని తలుచుకొని విద్విగ్నుడయ్యాడు. అతని మనస్సంతా కూడా వ్యాకులమైపోయింది. తత శోకపరీతాత్మ సధూమైవ పావక నిర్వేదమగమధీమాన్ రాజా సంతాప పీడిత. సంతాపంతో శోకంతో నిండిన మనస్సుతో ధర్మరాజు పొగతో నిండిన అగ్నిలాగా నిర్వేదం పొందాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి స్త్రీ శాపే షష్ఠోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 6వ అధ్యాయం. రేపు 7వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.